ఊరు వెళ్లే తీరాలా? అవును శాంతి, ఇప్పుడు నాకు కలకటాలో వచ్చిన ఉద్యోగం చాలా మంచిది. అందుకే ఈ అవకాశం వదులుకోదలుచుకోలేదు. నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నది అక్కడ మంచి ఉద్యోగం వచ్చినందుకు కాదు, ఇక్కడ ఉండకూడదని. అవే మాటలు శాంతి. ఈ మంచితనాన్ని ఇంకా వాడుకోవడం స్వార్థం అనిపించుకుంటుంది. ఇంతకాలం నాకు ఆశ్రయం ఇచ్చి అండగా ఉన్నా అమ్మల అనురాగాన్ని, తోబుట్టుల ఆప్యాయతని చూపించా. ఇంకా నీకు భారంగా ఉండదలుచుకోలేదు. నన్ను వెళ్ళనివ్వే. సరే, వెళితే వెళ్ళు. బిడ్డను మాత్రం నాకు ఇచ్చే. ఇక నీకు ఇచ్చేది లేదు. నువ్వు ఉద్యోగానికి వెళ్ళి బిడ్డని ఇంట్లో వదిలేస్తే ఎవరు చూస్తారు? ఇక్కడైతే కన్నవాళ్లలాగా ప్రేమగా మేమిద్దరం చూసుకుంటాం కదండి? ఏమిటండి అనరే? మీరు కన్న తండ్రిలా చూసుకోరా ఈ బిడ్డని? ఎందుకు చూసుకోండి శాంతి, తప్పకుండా చూసుకుంటాను. నాకు తెలుసండి, తాళి కట్టిన దాన్ని భార్యగా చూసుకోలేకపోయినా రక్తం పంచుకు పుట్టిన బిడ్డని కన్న బిడ్డలా చూసుకుంటారు. అలా చూస్తారేమిటండి? అందుకోండి మీ కన్న బిడ్డని. ఏమిటి ఆశ్చర్యపోతున్నావు? ఆ రామ్మోహన్ రావే ఈ రామకృష్ణని, ఈ రామకృష్ణ ఆ రామ్మోహన్ రావు అని నాకు బాగా తెలుసు. ఈ నిజం నాకు తెలియకుండా మీరిద్దరూ ఇంతకాలం నాటకం ఆడినట్టు నిజం తెలిసి నేను ఇంతకాలం నాటకం ఆడినని అనుకుంటున్నారా? అదేం కాదు, నాకు నిన్న రాత్రే తెలిసిందే. అంతా విన్న నాకు అర్థమైంది లత, మా ఆయన చేసింది పొరపాటే తప్ప తప్పు కాదు అని. జరిగిన దానికి పరిస్థితులే కారణం గాని నువ్వు కాదు అని. అందుకే నాతో పాటు నువ్వు ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాను. మనిషిగా నువ్వెంత ఎదిగిపోయావో నీ మాటలు బట్టే తెలుస్తుంది. నిజం తెలిసి కూడా నిండు మనసుతో నువ్వు నన్ను ఉండమంటున్నావంటే నీ గొప్పతనానికి చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. కానీ నువ్వు కోరినట్టు నేను ఇక్కడ ఉండలేను, ఉండకూడదు. ఇద్దరు ఆయన అర్థం చేసుకున్న వాళ్ళంతరగా కలిసిమెలిసి ఉండడం తప్పు కాదే శాంతి. ఈ సమాజంలో కొన్ని సాంప్రదాయాలున్నాయి. ఏ మనిషి ఎంతమందిని ప్రేమించినా తప్పు లేకపోవచ్చు గాని పెళ్లి మాత్రం ఒక జంటకే పరిమితమైంది. ఇంటికి ఒక ఇల్లాలే ఆదర్శమైంది. కాదు అని ఎదురు తిరిగితే ఈ సమాజం వేలెత్తి చూపిస్తుంది, వెలేస్తుంది. అలాంటి పరిస్థితి మీ దంపతులకు రాకూడదు. అందుకే నేను వెళ్ళి తీరాలి. ఏమండి, పరాయి ఆడది మీ జీవితంలో అడుగు పెడితే నేను సహించను ఒకప్పుడు అన్నాను. కానీ ఆ పరాయి ఆడది నా ప్రాణ స్నేహితురాలు కనుక నేను ఆనందంగా ఆదరించగలను. తన్ను వెళ్ళొద్దు, ఇక్కడే ఉండమని చెప్పండి. వద్దు శాంతి, ఆయన చెప్పినా ఆ దైవం చెప్పినా నేను వెళ్ళక తప్పదు. నేను కోరుకున్న తాళిబొట్టు ఆయన ఇచ్చారు. నేను ఆశపడ్డ ఆత్మీయత నువ్వు అందించావు. ఇక నాకు కావాల్సిందంటూ ఏమీ లేదు. నా బిడ్డలో భవిష్యత్తును చూసుకుంటూ ఆనందంగా బ్రతకగలదు. నేను వెళ్తాను. సరే లత, ఇంక నీ ఇష్టాన్ని నేను కాదన్నా. కాకపోతే ఒక మాట, నీకు పుట్టినిల్లు మెట్టినిల్లు మా ఇల్లు అని గుర్తుంచుకో. కష్టం వచ్చినా కన్నీరు వచ్చినా ఆడపిల్ల కన్నవారింటికి ఎలా వస్తుందో అలాగే ఏ సమయంలోనైనా ఎప్పుడైనా నువ్వు ఇక్కడికి రావచ్చు. నేను ఇంట్లో అడుగు పెట్టినప్పుడు జీవితం వ్యర్థం అనుకునే పరిస్థితిలో ఉన్నాను. ఇప్పుడు జీవితానికి ఒక అర్థం ఉందని మీ ఇద్దరి కారణంగా తెలుసుకున్నాను. మళ్ళీ జన్మ అంటూ ఉంటే నేను కోరుకునేది నీ స్నేహితురాలుగా పుట్టాలని కాదే, నీ తోబుట్టులా పుట్టాలని. వస్తాను.